ఐఆర్సీటీసీ యమునా పుష్కరాల ప్రత్యేక ప్యాకేజీ ఏపీ తెలంగాణ మీదుగా డోంట్ మిస్. హాయ్ ఫ్రెండ్స్, యమునా పుష్కరాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పవిత్ర అవకాశం అని మీకు తెలుసా? అదే సమయంలో అయోధ్యలో శ్రీరాముడి దర్శనం, కాశీలో కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు, ప్రయాగరాజలో యమునా పుష్కర స్నానం, పూరి జగన్నాథుడి దర్శనం, బైద్యనాథ్ జ్యోతిర్లింగం, కోనార్క్ సూర్య దేవాలయం, ఇవన్నీ ఒకే యాత్రలో, అది ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలో. అవును ఫ్రెండ్స్, భక్తుల కోసం ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన యాత్ర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ప్యాకేజీలో ఏముంది, ఎంత ఖర్చు అవుతోంది, ఎవరు వెళ్ళవచ్చు, ఏ ఏ ప్రాంతాలు చూపిస్తారు, యమునా పుష్కరాల్లో స్నానం చేసే అవకాశం ఎలా ఉంటుంది, ఈ రోజు వీడియోలో పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో యాత్రకు వెళ్లే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు కూడా చెబుతాను. ఫ్రెండ్స్, మన హిందూ సంప్రదాయాల్లో పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు యమునా నది పుష్కరాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు ప్రయాగరాజ్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యాత్రను ప్రకటించింది. ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్, ఒకే ట్రిప్ లో పూరి జగన్నాథుడు, కోనార్క్ సూర్య దేవాలయం, బైద్యనాథ్ జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథుడు, అయోధ్య రామ జన్మభూమి, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, ఇవన్నీ పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఇదే అవకాశాన్ని ఇప్పుడు ఐఆర్సీటీసీ అందిస్తోంది. ఈ యాత్ర పేరు అయోధ్య టు కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్వే ద్వారా యాత్ర నిర్వహిస్తున్నారు. మొత్తం 10 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. జూన్ 3న ప్రారంభమయ్యే ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తోంది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భక్తులకు ఇది మరింత సౌకర్యవంతంగా మారింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం వంటి స్టేషన్లో ఆగుతోంది. అంటే ఆ ప్రాంతంలోని భక్తులు తమకు దగ్గరలో ఉన్న స్టేషన్ నుంచి రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ ముఖ్యమైన ప్రశ్న, ఈ యాత్రకు ఎంత ఖర్చు అవుతోంది? ఐఆర్సీటీసీ 3 రకాల ప్యాకేజీలను అందిస్తోంది. స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ మీ బడ్జెట్ కు తగ్గట్టు మీరు ఎంపిక చేసుకోవచ్చు. స్లీపర్ క్లాస్ లో పెద్దలకు సుమారు 16,700 రూపాయలు, పిల్లలకు 15,600 రూపాయలు. థర్డ్ ఏసీలో పెద్దలకు 26,100 రూపాయలు, సెకండ్ ఏసీలో 34,100 రూపాయలు. ఈ మొత్తం రైలు ప్రయాణం, బస, భోజనం, లోకల్ ట్రాన్స్పోర్ట్, పన్నులు అన్ని కలిపి ఉంటాయి. ఇప్పుడు అసలు యాత్ర ఎలా కొనసాగుతుందో రోజువారీగా చూద్దాం. మొదటి రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ ముందుకు సాగుతోంది. రైలు ప్రయాణాల్లోనే భక్తులందరికీ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఉత్సాహం కనిపిస్తోంది. రెండో రోజు ఒడిశాలోని పూరి చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయాన్ని దర్శిస్తారు. ఫ్రెంచ్ జగన్నాథ స్వామి ఆలయం హిందువుల 4 ధాములలో ఒకటిగా భావిస్తారు. ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకున్న క్షేత్రం ఇది. మూడో రోజు కోనార్క్ సూర్య దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది. రాతిలో నిర్మించిన అద్భుత శిల్పకళ, భారీ రథకార నిర్మాణం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. 4వ రోజు బైద్యనాథ్ ధామ్ చేరుకుంటారు. ఇక్కడ బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం శైవ భక్తులను అత్యంత పవిత్రమైనది. 5వ రోజు వారణాసి చేరుకుంటారు. కాశీ అనే పేరు వినగానే భక్తి, ఆధ్యాత్మికత, మోక్షం గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటిగా కాశీ ప్రసిద్ధి చెందింది. 6వ రోజు కాశీ విశ్వనాథుడి దర్శనం ఉంటుంది. అదే రోజు విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. సాయంత్రం గంగానది తీరంలో జరిగే గంగాహారతిని చూస్తారు. ఫ్రెండ్స్, గంగాహారతి చూడడం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభవం. వేలాది దీపాలు, వేద మంత్రాలు, గంట నాదాలు, ఆధ్యాత్మిక వాతావరణం మనసును మరో లోకానికి తీసుకువెళ్తోంది. 7వ రోజు అయోధ్య యాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రామ మందిరాన్ని దర్శించే అవకాశం లభిస్తోంది. రామ జన్మభూమి, హనుమాన్ గరి వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శిస్తారు. శ్రీరాముడి దర్శనం పొందడం ప్రతి హిందూ జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం. ఇప్పుడు ఈ యాత్రలో అత్యంత కీలకమైన రోజు గురించి చెబుతాను. 8వ రోజు ప్రయాగరాజ్ చేరుకుంటారు. ఇక్కడే యమునా పుష్కర స్నానం ఉంటుంది. గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసే అవకాశం భక్తులకు లభిస్తోంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఫ్రెండ్స్, యమునా పుష్కరాలు సాధారణ సంఘటన కాదు. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర సమయం భక్తులకు ఎంతో ప్రత్యేకమైంది.
అందుకే ఈ యాత్రకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పుష్కర స్నానం అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతోంది. 9 రోజులు తెలుగు రాష్ట్రాల వైపు ప్రయాణం కొనసాగుతోంది. 10వ రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తోంది. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, ఈ యాత్ర నిజంగా విలువైనదేనా? నా అభిప్రాయం ప్రకారం ఒకే ట్రిప్ లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పుష్కర స్నానం, రైలు ప్రయాణం, బస, ఆహారం అన్ని కలిపి లభించడం చాలా అరుదు. ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి ప్రదేశంలో వేరువేరుగా హోటల్స్ వెతకడం, టికెట్లు బుక్ చేసుకోవడం, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడం వంటి టెన్షన్ ఉండవు. అన్ని ఐఆర్సిటిసి చూసుకుంటుంది. అయితే వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. వృద్ధులు తమ మందులు వెంటే ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన దుస్తులు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. పూరి జగన్నాథుడు, కోనార్క్ సూర్య దేవాలయం, బైద్యనాథ్ జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథుడు, అయోధ్య రామ మందిరం, ప్రయాగరాజ్ యమునా పుష్కర స్నానం, ఇవన్నీ ఒకే యాత్రలో దర్శించే అవకాశం ప్రతిరోజు రాదు. అందుకే భక్తులు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ముందుగానే బుక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీకు ఈ ఐఆర్సిటిసి యమునా పుష్కరాల ప్రత్యేక ప్యాకేజీ ఎలా అనిపించింది? మీరు ఈ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్ లో మీరు ఏ క్షేత్రానికి ఎక్కువగా దర్శించుకోవాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, ఐఆర్సిటిసిలో ప్యాకేజీలు, పుష్కరాల సమాచారం, తీర్థయాత్రల విశేషాలు మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.